ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క ఉన్నతమైన కృపలో ప్రభు మనల్ని క్షేమంగా ఉంచి మరొక దినంలోనికి ప్రవేశించడానికి ప్రభు మనకు అనుగ్రహించిన మరొక దినం అవకాశాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ఈనాటి వాక్య ధ్యానం వినడానికి సిద్ధంగా ఉన్నారా? మార్చి నెల 17వ తారీఖు 2026 సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణము విడిచాను. యేసుక్రీస్తు ప్రభు ఆయన యొక్క చివరి శ్వాసలో కూడా ఒక విషయాన్ని మనకు చూపించారు. ఆయన ఆత్మను పరిపూర్ణమైన విశ్వాసంతో తండ్రి చేతుల్లోనికి అప్పగించటం. ఈ వాక్యం యేసుక్రీస్తు ప్రభువారు సిలువపై పలికిన 7వ చివరి మాట. ఈ మాట సమర్పణతో, విశ్వాసంతో కూడిన మాట. ఓటమితో కూడింది కాదు, కానీ విజయం ప్రకటన, సంపూర్ణమైన సమర్పణ చూపిస్తూ చెప్పబడుతున్న మాట. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. అప్పగించటం అంటే ఏదైనా విలువైనది భద్రంగా కాపాడమని ఎవరికైనా అప్పగించటం. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క జీవాన్ని తండ్రి చేతుల్లోనికి భద్రంగా ఉంచుతున్నారు. ఈ మాట ప్రవచనం యొక్క నెరవేర్పు. కీర్తన గ్రంథం 31వ అధ్యాయం 5వ వచనంలో నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని దావీదు రాసిన కీర్తనను యేసుక్రీస్తు ప్రభువారు సిలువ పైన నెరవేర్చారు. ఆయన చెప్తారు, నేను దానిని మరలా తీసుకున్నట్లుగా నా ప్రాణం పెట్టుచున్నానని యోహాను సువార్త 10వ అధ్యాయంలో ప్రభు చెప్తారు. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రాణాన్ని బలవంతంగా ఇంకెవరో తీసుకోలేదు. ఆయన తనకు తానుగా తన యొక్క ప్రాణాన్ని అప్పగించారు. దేవుని యొక్క చిత్తానికి పూర్తిగా లోబడిన జీవితాన్ని ఈ మాట మనకి చూపిస్తూ ఉంది. ఆత్మ శరీరానికి మించింది అని ఈ యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంది. గొప్ప సత్యాన్ని మనకు తెలియచేస్తూ ఉంది. మనిషి యొక్క ఆత్మ శరీరానికి మించి జీవిస్తుంది. యుగయుగాలు తండ్రి వద్ద జీవిస్తుంది. ఇది మనం తెలుసుకోవాల్సింది. ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం 7వ వచనంలో ప్రసంగి మనకి జ్ఞాపకం చేస్తాడు. మన్నైనది మునుపటి వలె మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళిపోవాలి. నిజమే, శరీరం చనిపోతుంది, శరీరం చీకిపోతుంది, కానీ ఆత్మ మాత్రము దేవుని యొద్దకు తిరిగి వెళ్ళాలి. అది పంపించబడిన వాని యొద్దకు వెళ్ళాలి. అది దేవుని యొక్క చేతుల్లో కనుకుంటే అది నిజమైన భద్రత కలిగి ఉంటుంది. ఇదే ప్రార్థనను స్టెఫెన్ కూడా అపోస్తల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనంలో ఇదే ప్రార్థన చేశాడు. ప్రభువైన యేసు, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అని. మన యొక్క ఆత్మను అప్పగించే ఏకైక స్థలం, భద్రతతో కూడిన స్థలం తండ్రి యొక్క చేతులు మాత్రమే అని మనం తెలుసుకోవాలి. ఈ యొక్క వాక్యం ద్వారా క్రీస్తు ప్రభువారు ఆయన పడుతున్న శ్రమలో కూడా, బాధలో కూడా దేవుని పైన విశ్వాసం. ఆయన యొక్క శరీరం అప్పటికే కొరడాలతో కట్టబడింది, ముళ్ళ కిరీటం పెట్టబడింది. 6 గంటలు ఇంచుమించుగా సిలువ పైన ఆయన వేలాడారు. అయినప్పటికీ కూడా చివరి మాట భయంతో కాకుండా విశ్వాసంతో చెప్తున్నారు. ఏమనంటే, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను. మన కష్టాల్లో, మన బాధల్లో, మన మరణంలో సహితము దేవుని పైన మన విశ్వాసం ఉంచొచ్చు. ఈ యొక్క వాక్యం మనకు తెలియచేస్తున్నది. ఆయన చేతులే భద్రమైన ఆశ్రయం, అద్భుతమైన ఆశ్రయం ఆయన చేతులు మాత్రమే. ఈ మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన విమోచన కార్యం సంపూర్తి అయిపోయింది. యోహాను సువార్త 19:30లో దీనికి ముందు మాట సమాప్తమైంది. అవును, పాప పరిహారం పూర్తయిపోయింది. రక్షణకు మార్గం తెరవబడింది. దేవునితో మనిషికున్న మధ్య కూడా తొలగించివేయబడింది. ఈ యొక్క మాట ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం, విశ్వాసి యొక్క మరణం ఓటమి కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు మరణం ఓటమి కాదు గనుక అది విజయం. కనుక విశ్వాసి యొక్క మరణం కూడా విజయంతో కూడినది. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 9:12లో మేకల యొక్క కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించిన యేసుక్రీస్తు ప్రభువారు మరణం పైన గొప్ప విజయాన్ని ఆయన కలిగి ఉన్నారు. కనుక ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయనను వెంబడించిన మనకి కూడా మరణము భయపడవలసిన అవసరం కాదు. అది విజయము. ఒక గొప్ప రేస్లో మనం ఎప్పుడైతే గెలిచి బహుమానాన్ని పొందుకుంటామో అది మన యొక్క మరణం అనేది. ప్రభు అంటారు, మరణమా నీ విజయం ఎక్కడ? అవును, అది మనం చెప్పగలగాలి. ఈ రోజున
పునరుద్ధానపు శక్తితో మనం నింపబడాలి అంటే దేవుని యొక్క చేతులే భద్రమైనవి. యేసుక్రీస్తు ప్రభువారు తన ఆత్మను తండ్రి చేతుల్లోనికి పెట్టాడు. ఎందుకో తెలుసా? తండ్రి యొక్క చేతులు సృష్టించిన చేతులు, కాపాడే చేతులు, పునరుద్ధానపు చేతులు. ఆ చేతుల్లో గొప్ప భద్రత ఉంది. ఈ వాక్యం వింటున్న మనకి జ్ఞాపకం చేసుకునే కొన్ని విషయాలు. ప్రతిరోజు కూడా మన ఆత్మను ప్రభు చేతులకు మనం అప్పగించాలి. కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు అంటున్న 37:5 నీ మార్గమును యెహోవాకు అప్పగించుము. అవును, ప్రతి దినము కూడా మన ఆత్మను ప్రభువుకు మనం అప్పగించగలగాలి. మనం మరణాన్ని భయముతో కాకుండా విశ్వాసంతో మనం ఎదుర్కోగలగాలి. దేవుని పిల్లలకు దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన వాగ్దానంతో కూడిన ఈ యొక్క మాట, ప్రభు చేతుల్లో విశ్రాంతి మనకు దొరుకుతుంది. భద్రతతో కూడిన మన ఆత్మకు భద్రత ప్రభు చేతులే. కనుక సంపూర్ణమైన జీవితంతో మనం జీవిద్దాం. సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి సమర్పించుకునండి అని రోమీయులకు రాసిన పత్రికలో మనకి జ్ఞాపకం చేస్తా ఉంది కదా. కనుక దేవుని యొక్క చేతుల్లోనికి అద్భుతమైన భద్రత, ఆశ్రయం అని మనం నమ్మిన వారమై ప్రభు చేతుల్లోనికి మనం మన యొక్క ఆత్మను అనుదినము కూడా మనం అప్పగించుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేసిన పని, సమర్పణ, ఆయన జీవితంలో బాధలు, ఒంటరితనం, నిరాశ వచ్చినప్పుడు కూడా ప్రభు ప్రార్థన చేశారు ఇలాగే, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని. మీరు కూడా ఒకవేళ ఈ వాక్యం వింటున్న మీరు నిరాశతో, ఒంటరితనంలో, బాధల్లో ఒంటరిగా మిగిలిపోయారా? అయితే ప్రభుకి చెప్పండి, ప్రభా నా జీవితాన్ని, నా భవిష్యత్తును, నా ఆత్మని చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఎందుకంటే దేవుని యొక్క చేతులు రక్షించే చేతులు, కాపాడే చేతులు, పునరుద్ధానంతో నేను నిలబెట్టే చేతులు. భయాన్ని విడిచిపెట్టండి. దేవుడు గొప్ప ధైర్యాన్ని, నెమ్మదిని ప్రభు అనుగ్రహిస్తాడు. ఆయన కృప మన యొక్క జీవితానికి ఆశీర్వాదాన్ని నింపే జీవితంగా దేవుడు చేస్తాడు. ఇది విశ్వాస యొక్క ప్రార్థన, అనుదిన ప్రార్థన కాగలగాలి. దేవుని యొక్క చేతుల్లోనికి ఉన్న జీవితం ఎప్పుడు కూడా ఓడిపోదు, నిత్య జీవాన్ని పొందుతుంది. ఈ రోజున ఈ వాక్యం వింటున్న మీ జీవితాలను కూడా దేవుడు అట్టి రీతిగా దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? తలలు వంచుదాం, ప్రార్థనలో ఎక్కి విందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో దేవా, ఈ దినం మరి నీ సన్నిధానానికి మేము రావడానికి మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సిలువలో ప్రభా మీరు పలికిన ఈ గొప్ప మాట ద్వారా మాకు జ్ఞాపకం చేసి, ప్రభా మా ఆత్మ ఎక్కడ భద్రపరచబడుతుందో ఈ రోజున నువ్వు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవునయ్యా, ఎన్నో భయాలు, బాధలు, అనిశ్చితమైన పరిస్థితులతో మేము నిండిపోయి ఉండగా దేవా, ఈ రోజున నువ్వు మాకు జ్ఞాపకం చేసుకున్న మాట, నిజమైన భద్రత నీ చేతుల్లోనే ఉంది. అయ్యా, మా ప్రాణాత్మ దేహాలను నీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాం దేవా. మా భవిష్యత్తును నీ చేతులకు అప్పగిస్తున్నాం. మా ఆలోచనలు, మా నిర్ణయాలు, మా కుటుంబాలు, మా ప్రయత్నాలు, మా ఉద్యోగాలు అన్నీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. నువ్వు జ్ఞాపకం చేసుకో. నువ్వు భద్రపరచగలిగిన దేవుడు. బాధల్లో, పరీక్షల్లో కూడా, ఒంటరితనంలో ప్రభా మేము భయపడకుండా తండ్రి అని మేము పిలిచే గొప్ప రక్షకుడు ప్రభా, నువ్వు మాతో ఉన్నందుకు నీకు వందనాలు. నీ కృప చేత మమ్మల్ని నడిపించండి. నీ చేతిలో మమ్మల్ని భద్రపరచండి. మీ పరిశుద్ధాత్మ చేత ప్రభా మమ్మల్ని తండ్రి మీరు నడిపించమని అడుగుతున్నాం. తండ్రి నీకు స్తోత్రాలు. ఈ చివరి రోజుల్లో ఉంటుండగా విశ్వాసమును కాపాడుకుంటే ఏంటో ఈ అనుదిన వాక్య పరిచయ ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రాలు. నిశ్చయంగా వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్క బిడ్డని కూడా పేరు పేరును మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతూ నీ కృప కలిగిన హస్తాలకు పరిస్థితులను అప్పగిస్తున్నామయ్యా. దేశాల మధ్యన సమాధానం, నెమ్మదినిచ్చి యుద్ధ వాతావరణాన్ని నుంచి మిడిల్ ఈస్ట్ మీరు విడుదల చేయమని అడుగుతూ ఇంటి దగ్గర ఉన్న కుటుంబాలకి నెమ్మది, సమాధానాన్ని మీరు దయచేయండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి ప్రత్యేకమైన నీ నడిపింపుని దయచేయండి. ఇదిగో రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి మంచి మార్కులతో పాస్ అవడానికి సహాయం చేయండి దేవా. మరొకసారి అనారోగ్యంతో ఉన్న వారిని మీరు ముట్టి స్వస్థపరిచి విడుదల దయచేయమని అడుగుతూ ఈరోజు హాస్పిటల్ ఎమర్జెన్సీలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని ఆపరేషన్స్ జరుగుతున్న వారికి నేను నీ కృప చూపించండి, స్వస్థతను విడుదల దయచేయమని మరొకసారి ఇదిగో దేవా, కుటుంబాల చుట్టూ కూడా నీ కంచిపోండి. ప్రతి ఆర్థిక సమస్యల నుంచి మీరు విడుదల చేసిన నెమ్మదినిమ్మని మీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లించుకుంటూ ఈ దినమంతా నీ విడుదల చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మీరు తోడే నడిపించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ విడుదలను ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.